10 రోజుల శిశువు అదృశ్యమైన ఘటన కడప జిల్లాలో పులివెందులలో చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ స్నేహితురాలు కుమారిని ఎత్తుకెళ్లినట్లు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. ఇప్పటికే 3 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత తొందరగా కేసు ఛేదిస్తామని డీఎస్పీ మురళీనాయక్ స్పష్టం చేశారు. అండ్ కుమారి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు గతంలో ఈ హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ ఆర్గనైజేషన్ పులివెందులో పనిచేసే దాని దగ్గర పనిచేస్తూ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫ్రెండ్స్ అయినారు. ఈ వ్యాధిగ్రస్తులకు వాళ్ళందరికీ టాబ్లెట్స్ అవి పంచడం చేస్తున్నారు. రాజపులాయం అనేటువంటి ఆమె ఒక 10 days బ్యాక్ డెలివరీ అయ్యారు. ఆమె తోడుగా కడప రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఇప్పటికి 4-5 days బ్యాక్ పులివెందులకు వాళ్ళ హౌస్లో ఉంటుంది ఇద్దరు. నిన్నటి దినము ఈమె బాలిత కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకొని బాబుని ఆడిపించుకుంటాను అంటుంది. ఆమె బాలిత కాబట్టి నిద్రలో జారుకుంటుంది రాజపులాయమ్మ. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ చిన్న పిల్లోని ఎత్తుకొని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, కుమారి అనేమ్మ. ఆమెకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏం కథ అంతా అని చెప్పి 10 రోజుల పాపను పసికందును